మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో మీ సురక్ష కార్యక్రమం కొనసాగుతోంది. గత 2 నెలలుగా నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా ఈ రోజు బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ప్రజల భద్రత, మహిళల రక్షణ, నేరాల నివారణ, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు సమాచారం అందించే విధానాలపై అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు పోలీసులతో కలిసి పనిచేసి నేరాల నియంత్రణకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ గోపాలకృష్ణమూర్తి, సిఐ సైదులు, డిఐ శ్రీనివాస్, ఎస్ఐ శ్రావణ్, ఎస్ఐ షఫీ పాల్గొన్నారు. మేము కూడా ఏమనుకుంటున్నాం అంటే ఇంకా మీకు కొంచెం మంచిగా చదివితే స్కూల్లో కలెక్టర్లో ఏంటో తెలుగే సార్ ఇప్పుడు ఈడ టైం వేస్ట్ చేసినాడు బాగుపడదు. టైం వేస్ట్ చేస్తే ఫ్యూచర్ అంతా ఇంకా వేస్టే. నాకు బయట ఈ చదువుకునేటోడు పనిచేసేటోడు బయట కనపడు తర్వాత అనవసరంగా ఆల్రెడీ కంపెనీలో కూడా లీవ్లు పెట్టింది. ఇక్కడ అక్కడ టెస్టులు చేస్తారు, టెస్టులు చేస్తారు. గాంజా అవుతున్నాయి కదా, టెస్టులలో పాజిటివ్ వచ్చి వాళ్ళని అక్కడి నుంచి అట్లే డిమాండ్ తీసుకోవాలి. కాబట్టి ఇది అందరికీ చెప్పండి. అందరికీ చెప్పడం జరిగింది. మీ అందరితో ఇంటరాక్ట్ ఇక్కడ ఏం సమస్యలు ఉన్నాయనేది కూడా తెలుసుకోవడంలో భాగంగా కూడా మేము ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి మీకు కండక్ట్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే మెయిన్ ట్రాఫిక్ రూల్స్. మీకు ఇక్కడ వెహికల్ చెకింగ్ చేస్తుంటే చాలామంది దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్ డ్రైవింగ్ చేస్తారు. అట్లా ఎవరైతే మేజర్స్, ఎవరైతే పేరెంట్స్ వాళ్ళు ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా పిల్లలు ఇచ్చారు అంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళ మీద కూడా కేసు బుక్ అవుతుంది, పిల్లల మీద కూడా కేసు బుక్ అవుతుంది. ఇది మా రికార్డులోకి వస్తుంది. తర్వాత వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా చిన్నపిల్లలకి ఇక్కడే కదని చెప్పి లోకల్లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మైనర్స్కి మీరు డ్రైవింగ్ ఎట్ ఎనీ కాస్ట్ ఇవ్వద్దు. తర్వాత ట్రాఫిక్ రూల్స్ని తప్పకుండా ఫాలో చేయాలి, హెల్మెట్ పెట్టుకోవాలి. తమ్ముడు అందరికీ గుడ్ ఈవినింగ్. బాబు వెనక వినాలా? అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు శ్రావణ్ కుమార్, ఎస్ఐ బేగంపేట. ఈరోజు మల్కాజ్గిరి కాన్స్టిట్యూయెంట్లో విజిబుల్ పోలీసింగ్లో భాగంగా ప్రకాష్ నగర్కి రావడం జరిగింది. దీనిలో భాగంగా ఈ కార్యక్రమం సైదుల్ సార్, అదేవిధంగా బేగంపేట డిఐ సార్, భీమా సార్ కూడా రావడం జరిగింది. ఇప్పటివరకు మీ ఏరియాలో ఉన్నటువంటి గల్లీలు కొన్ని తిరగడం జరిగింది. ఇక్కడి నుంచి కొన్ని కంప్లైంట్స్ వస్తుంది ఫ్రీక్వెంట్గా. మీకు తెలిసి ఆల్రెడీ ఇక్కడ ముందు కళ్ళు కాంపౌండ్ ఉంది, ఘాట్ ఏరియాస్ కూడా ఉన్నాయి. సో వాటి నుంచి కంప్లైంట్ వస్తుంది. ఏరియాలో ఒకసారి విజిబుల్ పెట్రోలింగ్ చేయాలని చెప్పేసి అని సార్ భావించడంతో ఇక్కడికి రావడం జరిగింది. సో అదేవిధంగా ఈ కార్యక్రమంలో పబ్లిక్ అవేర్నెస్లో భాగంగా సైబర్ క్రైమ్స్ గురించి అండ్ డ్రగ్స్ గురించి అవగాహన కల్పించాలని సిపి మేడం యొక్క ఆకాంక్ష. సో ఆ కార్యక్రమంలో భాగంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఏసీపీ సార్ని